బ్యాక్ టు ది న్యూ వీడియో మచ్చా. సో ఈరోజు వాళ్ళ వీడియో కంటెంట్ ఏంటి అంటే, సో మనమైతే M18870 అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. సో చాలా రోజులు అయిపోయింది నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టి ఓకేనా. సో ఈరోజు సో చాలా మంచిగా వచ్చింది వీడియో అయితే ఓకేనా. నేను వచ్చేసి దీనిలో ఓన్లీ 3 టిప్స్ అయితే చెప్తాను అనమాట. దానిలో మీరు ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, సో మీకైతే పీక్స్ లెవెల్లో కొట్టొచ్చు 1 అయితే ఓకేనా. సో నేనైతే ఈ 3 టిప్స్ అయితే జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దండి ఓకేనా. సో జాగ్రత్తగా అయితే వినండి. సో ఎటువంటి ల్యాగ్ లేకుండా ఇప్పుడే చాలా ల్యాగ్ అయిపోయింది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మీరు చూస్తున్నారు బ్రదర్స్ ఓపీ వినోద్ 15. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే, సో సెన్సిటివిటీ అనమాట. సో చాలా యూట్యూబర్స్ అయితే నేను చూసాను అనమాట. సో ఈ సెల్ అయితే ఈ సెల్కి ఇట్లా పెట్టేసుకోండి, అండ్ నా సెన్సిటివిటీ అయితే చూపిస్తున్నాను మీకు, ఏదైతే ఇట్లా పెట్టేసుకోండి. సో అవల్ల అయితే నేనైతే చెప్పాను అనమాట. సో మీ ప్రాబ్లం ఏందో అని మీరు తెలుసుకొని మీరైతే పెట్టుకోవాలన్నమాట. సో ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ చేయాలో నేనైతే చెప్తాను అనమాట ఓకేనా. సో ఏం లేదు మచాస్, మీరైతే జర్నల్ ఉంటుంది కదా, సో మీకు ఎక్కువ హెడ్ కార్డ్కి వెళ్ళి రీకాల్ అవుతుందంటే, సో మీరైతే జర్నల్ అయితే తగ్గించుకోండి ఓకేనా. సో ఒక 5 or 10 తగ్గించుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో మీకు అట్లనే అవుతుందంటే ఇంకా కొద్దిగా తగ్గించుకోండి మంచిగా. అయినా కూడా అట్లనే అవుతుందంటే, సో రెడ్ డాట్ కొద్దిగా పెంచుకోండి బ్రో, పెంచుకొని సో కొద్దిగా అంటే ఇంత 5 or 2% అలా పెంచుకొని సో ట్రై చేయండి. సో కనెక్ట్ అవుతాయి ఓకేనా. సో కనెక్ట్ కాకుంటే మీరు ఇంకా ట్రై చేయండి, కనెక్ట్ అయితే ఓకేనా. సో లేదు బ్రో మాకు ఏం అసలుకి బాడీకే లాక్ అవుతుందంటే, సో జర్నల్ కొద్దిగా పెంచుకొని బ్రో నాకు ఆల్రెడీ 200లో ఉందంటే, సో మీరైతే రెడ్ డాట్ వచ్చి తగ్గించుకోండి ఓకేనా. సో మీరైతే 150 జర్నల్ 150 అట్లా పెట్టేసుకున్నారంటే, సో కొద్దిగా అయితే పెంచుకోండి, బాడీకి లాక్ కాకుండా కొద్దిగా అయితే స్మూత్ అయితే అవుతుంది. సో జర్నల్ అయితే పెంచుకోండి, రెడ్ డాట్ తగ్గించేయండి. సో టిప్ నెంబర్ 1 ఇంకా చాలా ఉన్నాయి, అందుకని నేను తొందరగా చెప్తున్నా ఓకేనా. సో టిప్ నెంబర్ 1 అయితే ఇదేమో. సో టిప్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాం ఓకేనా. టిప్ నెంబర్ 3 చాలా సింపుల్ మచ్చా. సో ఏం ఎలా పెట్టుకోవాలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏం వచ్చేసి మీ ఎనిమీ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, అండ్ ఎనిమీ పొజిషన్ వచ్చేసి రైట్ సైడ్లో ఉండాలి. అంటే ఎట్లా అంటే, సో మీరైతే ఈడ వీడియో అయితే ప్లే అవుతుంటుంది ఒకటి, సో ఆ వీడియో చూసి మీరైతే చూడండి. నేనైతే ఏం వచ్చేసి లెఫ్ట్ సైడ్లో పెట్టా, ఎక్కడుంది లెఫ్ట్ సైడ్లోనే ఎక్కడుంది ఏం, నేను వచ్చేసి ఎనిమిది రైట్ సైడ్లో ఉన్నాను నాకు. సో ఎలా కనెక్ట్ చేస్తారని చూడండి ఒకసారి. సో చూసారు కదా ఎలా కనెక్ట్ అయిందో. సో నాకు తెలిసి కొద్దిగా మీకు అర్థం కానుంటుంది. సో నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను మంచిగా. సో ఏం వచ్చేసి ఏం లేదు బ్రో, ఇది ఏం పెద్ద పని ఏం కాదు. ఏం వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఎనిమి పొజిషన్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. సో సింపుల్గా మీరైతే కనెక్ట్ చేయొచ్చు. ఆ డ్రాగ్ ఎలా చేయాలో టిప్ నెంబర్ 3కి వెళ్ళినాకైతే చెప్తా ఓకేనా. సో టిప్ నెంబర్ 2 అయితే ఇదే మచ్చా. సో టిప్ నెంబర్ 3కి అయితే వెళ్ళిపోదాం. సో చెప్పడం మర్చిపోయా మచ్చా, సింగర్ అయితే లైక్ చేయలేదు, ఫాస్ట్ లైక్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫాస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా మచ్చా. సో మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ మనం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే చాలా లాగ్ అయిపోయింది. సో టిప్ నెంబర్ 3కి అయితే వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఏంటిదంటే, సో డ్రాగ్ అనమాట. సో అది చాలా మందికి డ్రాగ్ ఎలా చేయాలో తెలియదు అనమాట. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే. సో డ్రాగ్ వచ్చేసి ఏం లేదు మచ్చా. సో ఒక ఎనిమి ఉంటాడు కదా, ఎనిమి పొజిషన్ బట్టి మన డ్రాగ్ పొజిషన్ కూడా మార్చాలి ఓకేనా. సో నేను వీడియో ప్లే చేస్తున్నాను, ఈ వీడియోతో చూడండి ఒకసారి. ఈ వీడియో క్లియర్గా ఉంది ఓకేనా, చూడండి. సో ఎనిమి వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నాడు, నేను వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఏం పెట్టి సో రైట్ సైడ్కి అయితే లాగా. సో ఏం కన్ఫ్యూజ్ కావద్దండి, నేను ఏం వచ్చేసి లెఫ్ట్ సైడ్లో పెట్టి నేను డ్రాగ్ వచ్చేసి ఎలా చేశాను చూడండి. సో డ్రాగ్ అయితే అలా చేయాలి ఓకేనా. సో చాలా సింపుల్. సో ఎనిమి ఎక్కడ సైడ్ వచ్చినా మీరైతే ఏం లెఫ్ట్ సైడ్లో పెట్టండి. ఎనిమి పొజిషన్ బట్టి మీరైతే డ్రాగ్ చేయాలి. సో ఎనిమి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కదులుతున్నాడు, లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ కదులుతున్నాడు, రైట్ సైడ్కి అయితే డ్రాగ్ చేయండి. లేదా తక్కువ వస్తున్నాడంటే స్ట్రైట్కి అయితే డ్రాగ్ చేయండి. సో ఎట్లా వస్తే అట్లా డ్రాగ్ అయితే చేయండి ఓకేనా. సో టిప్ నెంబర్ 3 ఇదే మామ. సో ఇంతవరకు చూశారంటే మీకు నచ్చే ఉంటుంది వీడియో. సో ఇంకైతే లైక్ చేయలేదు, ఫస్ట్ లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈరోజు వీడియో అంతే మామ. సో బాయ్.